వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో. మనకి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మనకి నిన్న ద ఫ్యామిలీ స్టార్ అనే మూవీ టీజర్ రావడమే జరిగిందనమాట. టీజర్ మొత్తం కూడా చూశాను. అసలు నాకు టీజర్ ఏ విధంగా అనిపించింది ఏంటి అనేది ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం, మూవీ రివ్యూస్, మూవీ ట్రెండింగ్ టాపిక్స్ కోసం వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి మెయిన్లీ ఈ మూవీ నేమ్ వచ్చేసరికి ద ఫ్యామిలీ స్టార్ అనమాట. దీంట్లో మనకి విజయ్ దేవరకొండ వచ్చేసరికి మెయిన్ లీడ్ హీరో అనమాట. మనకి ఆల్రెడీ ఏంటంటే నిన్న 6 PM రిలీజ్ చేయాల్సి ఉంది, కానీ కొంచెం టెక్నికల్ ఇష్యూ వల్ల నైట్ 9కి అయితే రిలీజ్ చేస్తానమాట. నేనైతే ఇప్పుడే చూడడం అయితే జరిగింది. నాకైతే టీజర్ అంతకైతే అనిపించలేదు. ఏంటంటే యావరేజ్గా ఉందని చెప్పేసి అయితే నాకైతే అనిపించింది అనమాట. టీజర్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందనమాట. నాకైతే అంత బాగా అనిపించలేదు. మనకి ఏంటంటే పర్లేదు అని చెప్పేసి అయితే అనిపించింది, అంటే యావరేజ్గా అయితే అనిపించింది. మనకి దీంట్లో చూసుకున్నట్టయితే మనకి చాలా పిసిని కొట్టు అని చెప్పేసి అయితే మనకి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. మొత్తం ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ డ్రామా అయితే ఇదైతే ఉండబోతుంది. మనకి ఎమోషన్స్లో కానివచ్చు, ఇదంతా కూడా మనకి మిడిల్ క్లాస్ డ్రామా అయితే ఉండబోతుంది అనమాట. దీంట్లో మొత్తం ఫ్యామిలీ మొత్తం కానివచ్చు, మనకి విజయ్ దేవరకొండ వీళ్ళందరూ కూడా కొంచెం బిజినెస్తనంగా ఉంటుందని చెప్పేసి మనకి క్లియర్గా చూసిన వాళ్ళందరికీ కూడా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. మనకి దీంట్లో ఇంకొక విషయానికి వచ్చినట్లయితే బ్యాక్గ్రౌండ్ స్కోరు అసలు నాకైతే అసలు నచ్చలేదు అనమాట. అటు దీంట్లో సరిగ్గా ఎక్కడ కూడా ఇవ్వలేదు. మనకి ఏంటంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటుంటే కనుక మనకి ఇంకా టీజర్ హైలైట్ అయ్యేది. ఇప్పటికే మన టీజర్ వచ్చేసరికి ట్రెండింగ్ 1లో అయితే ఉంది. మనం ఫస్ట్ సినిమా విజయ్ దేవరకొండ ఎలా చూసామో దీంట్లో అయితే అసలు ఉండడం అనమాట. అది విజయ్ దేవరకొండ అని చెప్పేసి కనిపిస్తాం. మనకి దీంట్లో చాలా ఎమోషనల్స్ అయితే ఉండబోతుందని చెప్పి మనకి టీజర్ కట్ కానీ అంతా చాలా క్లియర్గా అర్థమవుతుంది. మెయిన్ ఇంకో విషయం ఏంటంటే టీజర్ కట్ కూడా నాకు అంత బాగా అయితే అనిపించలేదు అనమాట. మనకి హీరోయిన్ చూపించడం కూడా అంత ఇదిగా అయితే చూపించలేదు. నాకైతే ఈ మూవీ టీజర్ కొంచెం యావరేజ్గా అయితే అనిపించింది. మీకేమనిపిస్తుంది కింద కామెంట్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మీకు ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.